సో మనం వీటిని ఏమంటామంటే ఇన్‌ఈక్వాలిటీస్ అంటాం కదా! ఓకే. ఇన్‌ఈక్వాలిటీస్‌లో ఈ స్టేట్మెంట్స్‌లో ఇస్తాడు. ఈ స్టేట్మెంట్స్‌ని బేస్ చేసుకొని కంక్లూజన్స్‌లో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది మనం చెప్పాలి. ఒకసారి జాగ్రత్తగా చూడండమ్మా. హెచ్ గ్రేటర్ థాన్ జే ఈజ్ ఈక్వల్ టు కే. కే గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్. ఎల్ గ్రేటర్ థాన్ టీ. టీ లెస్ థాన్ వి. ఓకే. కేకి, టీకి గ్రేటర్ థాన్ రిలేషన్ ఉంటుందా లేదా? ఎల్‌కి, హెచ్‌కి లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు రిలేషన్ ఉంటుందా లేదా అనేది చూసి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనే దాన్ని బేస్ చేసుకొని ఈ 5 ఆప్షన్స్‌లో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి మనం. ఓకేనా? రైట్ చూడమ్మా ఫస్ట్ వన్. కే ఈజ్ గ్రేటర్ దాన్ టీ. అమ్మ కేకి, టీకి రిలేషన్. ఇక్కడ కే ఉంది, ఇక్కడ టీ ఉంది. చూడమ్మా కే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ టీ. అవునా? మనం ఏమంటామమ్మా లెస్ దాన్‌ని, గ్రేటర్ దాన్‌ని కింగ్ అంటాం కదా! ఓకే. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వీళ్ళని ఏమంటామమ్మా? సోల్జర్స్ అంటాం. అవునా? ఓకే. ఈజ్ ఈక్వల్ టు ఉంటే ఆటలో అరటిపండయ్యా పట్టించుకోక్కర్లేదని చెప్తాను. అవునా కాదా? రైట్ నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తానమ్మా? ఏ రెండిటి మధ్యలో అయినా రిలేషన్ అడిగేటప్పుడు సింబల్ మారితే ఆన్సర్ ఉంటుందా? ఉండదా? నో రిలేషన్. సింబల్ మారకపోతే రిలేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి సింబల్ మారలా కాబట్టి రిలేషన్ ఉంటుంది. ఓకే. మరి ఎలా చెప్పాలి రిలేషను? వీడు సోల్జరు, వీడు కింగ్ కదా! ఆర్ ఈక్వల్ టు సోల్జర్స్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఏమో కింగ్. అంటే మన కింగ్ సోల్జర్ వచ్చినప్పుడు ఏం చెప్పాలి? కింగ్ చెప్పాలి. అంటే కే ఈజ్ స్ట్రిక్ట్‌లీ గ్రేటర్ దాన్ టీ. సరే అలా ఎందుకు చెప్పాలి? అది క్లాస్‌లో అయితే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఇక్కడ చెప్పను. కే ఈజ్ గ్రేటర్ దాన్ టీ. అంటే ఫస్ట్ వన్ ఈజ్ వాలిడ్. ఓకే తీసేయి. సెకండ్ వన్ ఎల్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్. ఎల్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్. ఎల్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ అంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎల్, హెచ్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. ఓకే. హెచ్ గ్రేటర్ దాన్ జే ఈజ్ ఈక్వల్ టు కే. కే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్. ఓకే. అంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సింబల్ మారలా. సింబల్ మారలేదు కాబట్టి రిలేషన్ ఉంటుంది. ఓకే. ఇది ఆటలో ఎటువంటి పట్టించుకోకర్లా. వీడు కింగ్, వీడు సోల్జర్. అంటే ఎవరు వస్తారు? కింగ్ వస్తాడు. అంటే హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎల్. రివర్స్ చేస్తే ఎల్ ఈజ్ లెస్ దాన్ హెచ్. నువ్వు ఎల్ ఈజ్ లెస్ దాన్ హెచ్, నేను ఎల్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నావు అంటే ఇది నేను ఒప్పుకోను. అంటే కంక్లూజన్ ఏది ఫాలో అవుతున్నామా? కంక్లూజన్ ఓన్లీ వన్ ఫాలోస్. ఓకేనా మై డియర్ పర్సనల్స్? మన అద్భుతమైన ట్రైనింగ్ తీసుకోవాలన్నా మనకి స్క్రీన్‌లో చూపించినట్టుగా లోయెస్ట్ ఫీజ్ గర్ల్స్‌కి 4500, బాయ్స్‌కి 5400 కావాలన్నా, దాంట్లో డిస్కౌంట్ కావాలన్నా, మనం మార్చి 2న ఓకే. ప్యూర్ ఎగ్జామ్ లెవెల్‌లో ఉండే ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం కదా! ఆ గ్రాండ్ టెస్ట్‌ని మీరు ఎన్రోల్ చేసుకోవాలన్నా ఓకే. సో మార్చి 2వ తారీఖు మన గ్రాండ్ టెస్ట్ గుర్తుపెట్టుకోండి. ఆ మన డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. గూగుల్ ఫార్మ్ లింకు. ఆ గూగుల్ ఫార్మ్‌ని మీరు ఫిల్ చేస్తే అంటే మీరు ఎన్రోల్ అవ్వడం ఈజ్ మ్యాండేటరీ ఫర్ ద క్లాసెస్ యాస్ వెల్ యాస్ ఫర్ ద టెస్ట్. ఓకేనా? రైట్. సో ఇదంతా మన ఈవి నారాయణ సారి ఆధ్వర్యంలో జరుగుతుంది.